హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి మీరు కొంతకాలం దూరంగా ఉంటే ఏమవుతుంది? సో, మీలో చాలా మంది ఉంటారండి. అంటే ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. బట్ అంటే మీ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఒక వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నా, ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా కొంతకాలం కానీ దూరంగా ఉండి అంటే పెద్దగా కమ్యూనికేట్ చేసుకోకుండా వేరే ప్లేసెస్‌లో ఉన్నా అసలు ఏమవుతుంది? ఆ వ్యక్తి వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉండొచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అట్‌లీస్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అలా చేస్తే ఏంటి పరిస్థితి అనేదైతే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీరు కొంతకాలం దూరంగా ఉంటే ఏమవుతుంది? అసలు సిట్యుయేషన్స్ ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్యలో సరిగ్గా మాటలు లేవండి. అంటే ఆ వ్యక్తి ఏదో దాచిపెడుతున్నారని మీకనిపిస్తుంది. ఆ వ్యక్తికేంటి మీరు అనుమానిస్తున్నారు. లేకపోతే ఇద్దరి మధ్యలో కూడా కావాలనే మీరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్‌ని మీరు ఎంత కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని ట్రై చేస్తున్నా అవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం మీరు ఎంత దీన్ని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తుంటే అంత అవి రివర్స్ అవుతున్నాయి. ప్లస్ ఆ వ్యక్తికి మీకు అంత ఎనిమిటీ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అంటే ముందంతా కూడా ఇంత లేదు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువైపోయాయండి. ఇద్దరి మధ్యలో కూడా అంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చాలా ఎక్కువైపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరేంటంటే ఈవెన్ ఈ సిచ్యువేషన్ లో వేరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం కానీ, వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకుందామని ట్రై చేసినా ఆర్ అంటే ఇక్కడ ఏదో చేద్దామని మీరు ఎంత ట్రై చేస్తున్నా సరే ఇద్దరి మధ్యలో కూడా గొడవలు ఎక్కువైపోతున్నాయండి. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నా ఇది పెద్దదైపోతుంది. మీకు సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నా పెద్దదైపోతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎలా చేస్తున్నా సరే ఇది ఇలానే ఇంకా ఇంకా ఇబ్బందికరంగానే మారుతుంది కానీ ఇది బెటర్ అవ్వదు. ఎందుకు అంటే ఇది డివైన్ టైం కాదు. ఈ టైంలో మీరు ఏం చేసినా సరే అది బ్యాక్ ఫైర్ అవుతుంటదండి. మీకే ట్రిగ్గర్ అవుతుంటది. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోరు సరికదా! మరికొంచెం ఇద్దరు ఫైట్ చేసుకొని, మరికొంచెం ఇద్దరు ఏంటంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకొని సెపరేట్ అయిపోయే వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఈ రిలేషన్‌షిప్ అని ఏం లేదు. బట్ మీ రిలేషన్‌షిప్‌లో ప్రెజెంట్ అయితే బ్లాకేజెస్ ఉన్నాయండి. ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళతో సింక్ అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే కొంతకాలం ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉండడమే మంచిది. 100% మీరు దూరంగా ఉంటే అట్‌లీస్ట్ కొంత మీకు ఫస్ట్ ఆ పీస్ దొరుకుతుందండి. మీరేం చేయాలనేది మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. చెయ్యట్లేదని నేను చెప్పను. ఈ ప్రాసెస్‌లో మీ గురించి మీరు ఆలోచించుకోకుండా మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేంటంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి. పర్టిక్యులర్‌గా మీలోనేంటంటే ఆ ప్యాషన్ నాకు కనిపిస్తుంది. కాకపోతే మీరు చేసే ప్రయత్నాలకి ఇది టైము కాదు. మీరు చేసే ప్రయత్నాల వల్ల మీకెలాంటి బెనిఫిట్ కూడా ఉండదు. మీకోసం మీరు కొంత ఆలోచించుకోవాలండి. ఆ వ్యక్తి కూడా కొంత మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరకాలి అనుకుంటే,
మీరు కొంత దూరంగా ఉండడమే మంచిది. వన్స్ మీరు కొంత దూరంగా ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళు కరెక్ట్ గానే థింక్ చేశారా లేదా, పర్టికులర్ గా ఈ పర్సన్ కానీ ఒక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారండి. మీరు రీడింగ్ లో చూస్తున్న వ్యక్తి అమ్మాయి అయితే మనం మన కోసమే ఆలోచించుకున్నామా, ఆ వ్యక్తి కోసం ఆలోచించలేదా, ఆ వ్యక్తికి మనం ఛాన్స్ ఇవ్వలేదా అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మొదలవుతాయి. మేబీ మనం అవన్నీ మిస్ అయ్యామేమో, అందుకే వాళ్ళు మనకి అటెన్షన్ ఇవ్వడం ఆపేశారు. లేకపోతే వాళ్ళు ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు, వేరే వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, బట్ మనమే మేబీ అర్థం చేసుకోలేదేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి వస్తుంటదండి. బట్ మీరేంటంటే ఒకవేళ ఈ వ్యక్తి విషయంలో ఇలానే కంటిన్యూ చేస్తుంటే ఆ వ్యక్తికి ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఈవెన్ వాళ్ళకి కొన్ని తెలిసినా సరే, వాళ్ళ హార్ట్ లోనే ఆన్సర్స్ ఉన్నా సరే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు. మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరకదు అని చెప్పొచ్చండి. ఒకవేళ రీడింగ్ లో చూసే వాళ్ళు ఒక మేల్ పర్సన్ అయితే వాళ్ళు కూడా అటెన్షన్ అనేది మిస్ అవుతుంటారు కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఆలోచిస్తారు. సో ప్రాబ్లం ఏం లేదు. కొంతకాలం మీకు వీలైతే బ్రేక్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. రెడీ టు బ్రేక్ అని చెప్పొచ్చు. జస్ట్ ఏదో ఒక కనెక్టివిటీతో కంటిన్యూ అవుతుంది కానీ మీరు ఇంకా ఇంకా పుష్ చేస్తే మాత్రం మీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందండి. ఒకవేళ కానీ మీరు కొంత టైం తీసుకొని ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేయకపోతే అట్లీస్ట్ 2 వీక్స్ నుంచి 2 మంత్స్ కానీ మీరు సైలెంట్ గా ఉంటే చాలా చేంజెస్ వస్తాయి. ఆ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తారు. ఆ పర్సన్ ఏంటంటే మేబీ వాళ్ళు ఇలా ఉండకూడదేమో, అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చేయాల్సిందంతా చేశారు, ఇంకా మీ వల్ల కూడా అవ్వకుండా మీరు సైలెంట్ అయిపోయారు అని వాళ్ళకి ఎక్కడో కానీ అర్థం అవుతుందండి. అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళ హార్ట్ చెప్తుంది వినడానికి ట్రై చేస్తారు. వాళ్ళ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని స్లోగా బయటికి తీస్తుంటారు. ఎందుకంటే వన్స్ మీరు అటెన్షన్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారండి. వాళ్ళకి అంటే మీ వాల్యూ ఏంటి అనేది ఎంతో కొంత తెలియడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏమైనా సరే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటే, అంటే నో కాంటాక్ట్ కంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి రీడింగ్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే కొంత టైం తీసుకొని కొంత డిఫరెన్సెస్ వాళ్ళు ఫీల్ అవ్వడానికి మీరు ఛాన్స్ ఇస్తే రిలేషన్షిప్ లో చాలా చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఇలానే అయితే మాత్రం ఉండదండి. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరు అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా నెగిటివ్ గా పోర్ట్రే అవుతున్నారు. అలా నా వ్యక్తికి మీకోసం తెలియదు అని కాదు కానీ వాళ్ళ హార్ట్ ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ మీ ఆబ్సెన్స్ లో అది జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ రిలేషన్షిప్ ఏమైనా బెటర్ అవ్వాలి, థింగ్స్ మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకుంటే మీరు ఈ ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. ఇది మీకు వర్కౌట్ అవుతుందండి. కొంచెం మీకు కూడా కష్టంగానే ఉంటుంది, బట్ ఈ బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డివైన్ టైం కాదు అన్నప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వర్కౌట్ అవ్వదండి. ఈవెన్ ఆ టైంకి వాళ్ళు మంచిగా మాట్లాడినా అది టెంపరరీ సెట్టింగే, బట్ పర్మనెంట్ గా చేంజ్ అయిపోతుంది అని మీరు అనుకోవడానికి లేదు. కానీ కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి కొంత ఆలోచిస్తారు కాబట్టి అది టెంపరరీ అయినా అవ్వచ్చు, పర్మనెంట్ అయినా అవ్వచ్చు. ఏదో ఒకటి మొత్తానికి మారుతుంది అని మాత్రం చెప్పొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఇంకా ఆలోచించాలండి. మీ ఫోకస్ అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎటువైపు ఉండాలి అనేది మీకు తెలియాలి. కానీ ఆ ఫోకస్ అనేది మీ మీద మీరు చేసుకోవడం మంచిది. అంటే మీలో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ మనం మాట్లాడడం మానేస్తే ఈ వ్యక్తి ఇంకా మారిపోతారేమో, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారేమో, లేకపోతే వేరే వ్యక్తులతో ఎంగేజ్ అవుతారేమో, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయండి. అది ఎందుకు అంటే ఒకటే రీజన్, ఆ వ్యక్తికి మీరిప్పుడు చాలా వరకు కన్వే చేయాలని చూస్తున్నారు అండ్ మీ వైపు నుంచి మీరు అన్ని మార్చుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మీ మాట వినట్లేదు. సో అదే ఇక్కడ జరగట్లేదు అన్నప్పుడు ఇంకేంటి, ఒకవేళ పూర్తిగా మాట్లాడడం మానేస్తే ఇంక ఇది కూడా ఉండదనే భయం మీకు ఎక్కువగా ఉందండి. కానీ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మీ ఆబ్సెన్స్ అనేది ఆ వ్యక్తిని కానీ ఎఫెక్ట్ చేయట్లేదు అంటే ఇంక ఈ రిలేషన్షిప్ లో మీరు ఏమీ చేయలేరండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అనుకొని చూసుకొని కూర్చోలేరు కదా, ఈ వ్యక్తిని కన్విన్స్ చేసుకొని ఉండలేరు కదా. ఆ వ్యక్తిని కూడా ఫ్రీగా విడిచిపెడితేనే మీకు అర్థమవుతుందండి వాళ్ళు ఏ రకంగా మారుతున్నారు, వాళ్ళకి అసలు నిజంగానే మీ అవసరం ఉందా లేదా, లేకపోతే వాళ్ళు అసలు మీ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారు అనేది. బట్ మీరు అలా పట్టుకొని మీరేంటంటే డెస్పరేట్ గా ఉన్నంత వరకు వాళ్ళకి మీ నుంచి నెగిటివ్ వైబ్సే వస్తుంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వలేరు. ఈ విషయంలో ఏంటంటే మీరు కూడా సరిగ్గా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మీరైతే అంత ఇమ్మెచ్యూర్ పర్సన్ కాదు చైల్డిష్ గా థింక్ చేయడానికి, లేకపోతే థింగ్స్ ఏంటంటే ఇలానే వెళ్తాయి అనుకోవడానికి. బట్ సంహౌ ఎక్కడో కానీ
మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారండి ఇలాంటి ఆలోచనలతో. మెయిన్ దూరంగా ఉంటే వ్యక్తి మర్చిపోతారేమో, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందేమో అని. సో, ఇలాంటి ఆలోచనలతో మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోకుండా కూల్‌గా ఈ స్టెప్ మీరు వేసి ముందుకు వెళ్తే లైఫ్ మిమ్మల్ని ఎటు తీసుకువెళ్తుంది. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీ డెస్టినీ ఎలా అన్‌ఫోల్డ్ అవుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుందండి. ఈ ఛాన్స్ అయితే తీసుకోవాలి. ఇది మీకు రిస్క్ లాగా అనిపించినా సరే, టైమ్ బీయింగ్ మీ దగ్గరున్న ఆప్షన్ అయితే ఇదొక్కటే. మీరు చేసేదైతే ఏం లేదండి. ఒకవేళ మీరేదైనా మార్చాలి అని ప్రయత్నం చేసినా సరే, మీరు దూరంగా ఉండే మార్చగలరు కానీ, దగ్గరగా ఉంటూ ఇలా ఎన్ని చేస్తున్నా సరే ఇది ఇంక ఇలానే ఉంటుంది. అందులో అయితే ఎలాంటి మార్పు లేదు. కాకపోతే మీరేంటంటే పాస్ట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనే భయం పెట్టుకోకుండా, ఈ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు మీరు దూరంగా ఉంటే పరిస్థితులు ఏ విధంగా మారుతాయి? అసలు దూరంగా ఉంటే ఏమవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి కూడా మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆర్ మీరు చేసే పనులు ఏంటంటే వాళ్ళకి తప్పుగా అనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేస్తున్న పనులు కూడా మీకు అలానే అనిపిస్తున్నాయి. ఇద్దరూ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్‌గా ఫైట్ చేసుకుంటున్నారండి. ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఏంటంటే సెట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఇదేంటంటే కంటిన్యూ అవుతుందండి. ఒక సైక్లిక్ ప్రాసెస్‌లా రిపీట్ అవుతూనే ఉంది. మేబీ ఆ టైంకి ఇద్దరు సెట్ అయినా సరే, మళ్ళీ కూడా ఇది ఇమ్మీడియేట్‌గా జరుగుతుంది. దీనికి రీజన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ఉండొచ్చు. బట్ ఒరిజినల్‌గా ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో ఆ అండర్‌స్టాండింగ్ అనేది లేదండి. ఎందుకంటే ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చెప్తే వింటున్నారు అనంటే, మీ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ఫ్యాక్ట్. సో, ఇక్కడేంటంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి రోజు రోజుకి ఎక్కువవుతున్నాయండి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవుతుందేమో, థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని అనుకుంటున్నారు. సో, దానికి సరిపోయినట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే, ఒకటండి ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీరు దూరంగా ఉన్నా మంచిదే, దగ్గరగా ఉన్నా మంచిదే. దానివల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు కానీ, స్టిల్ మీరు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. ఆ వ్యక్తి విషయంలో ఇలానే జరగాలి, ఆ వ్యక్తి మీతో ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అనే ఆ ఫీలింగ్ విడిచిపెట్టాలి. ఈ వ్యక్తి ఏంటంటే మీ డివైన్ కౌంటర్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్యలో చాలా వరకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అది క్లియర్ కట్‌గా నాకు కనిపిస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏం చేస్తే ఆ వ్యక్తి అదే చేస్తారండి. మీరు ఏం మాట్లాడితే ఆ వ్యక్తి అదే మాట్లాడతారు. అంటే క్లియర్ కట్‌గా మీరు ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తి కూడా అదే పెట్టుకుంటాడు. ఇక్కడ మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారనుకోండి, ఆ వ్యక్తి కూడా అదే చేసుకుంటారు. అంటే ఇదొక మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా మీతో ఉండాలి అనే ఫీలింగ్ మీకుంటే, ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీలో కొన్ని చేంజెస్ వచ్చి, ఆ వ్యక్తికి అవి కరెక్ట్‌గా మీరు చూపిస్తే, ఆ వ్యక్తి కూడా దాని ప్రకారం చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నా సరే, వాళ్ళకి మీ రిలేషన్‌షిప్‌కి ఏ సంబంధం ఉండదు. బికాజ్ ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీ ఎండింగ్ ఉందండి. దాన్నైతే ఎవరు చేంజ్ చేయలేరు. 100% నేను చెప్తున్నాను. ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఫ్యూచర్‌లో హ్యాపీగా ఉంటారు. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక బెస్ట్ వేలో ఎండ్ అవుతాయి. అదైతే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, కొన్ని డిఫరెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో, అవి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఎలా క్లియర్ చేయాలి అనేది మీరు ఆలోచించాలి. బికాజ్ ఎందుకంటే, మీ వ్యక్తి కోసం మీకు తెలుసు. మేబీ అండర్‌స్టాండింగ్ లేకపోవచ్చు కానీ, వాళ్ళ నేచర్ ఎలాంటిది, వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అన్నీ మీకు తెలుసు కాబట్టి, మీలో ఉన్న ఆ సాఫ్ట్ సైడ్ వాళ్ళకి చూపించాలి. అంటే మీరేంటంటే ఇక్కడ వ్యక్తుల్ని ప్రెస్ చేస్తున్నారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లోని వాళ్ళ లిమిట్స్‌ని పుష్ చేస్తున్నారు. అది మీకు తెలుసు. బట్ అది మీరేమనుకుంటున్నారంటే కరెక్ట్‌గా ఉండడం, కరెక్ట్‌గా మాట్లాడడం అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఒక రిలేషన్‌షిప్‌లో కరెక్ట్‌గా ఉండడం కంటే ఆ జెంటిల్‌నెస్ కానీ, కైండ్‌నెస్ కానీ చూపించడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కాంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక్కడ మిస్ అవుతుందండి. ఈ వ్యక్తి మీకు 100% కావాలి. ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్ కూడా కావాలి. కాకపోతే మీరు ఎలా కోరుకుంటున్నారో అలానే కావాలనుకుంటున్నారు. సో, మీరు కోరుకున్నట్టు కావాలి అంటే
మరి దానికి మీరేం ప్రయత్నాలు చేస్తున్నారు? మీలో చాలా మంది ఉంటారండి, మేము ఆ వ్యక్తి కోసం ఇది చేసాం, అది చేసాం, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా చేయలేదు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేయలేదు, వాళ్ళ వైఫ్ చేయలేదని ఇలా ఏవేవో చెప్తుంటారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని చేస్తున్నా సరే ఆ వ్యక్తికి అది కావాలా వద్దా అనేది ఆలోచించాలి. ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చేస్తున్నారంటే అది మీ ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏం అడగలేదు కదా. సో ఆ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని అడిగారు, మీరు చేశారు అనుకోండి, అది వాళ్ళకి గుర్తుంటుంది. ఒక పాయింట్ లో అది రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని క్లారిటీ వాళ్ళకి ఉంటుంది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు కదా. వాళ్ళు కోరుకుంటున్నంత వరకు మీరు ఇస్తున్నారా లేదా అనేదే పాయింట్ అండి. వాళ్ళు కోరుకున్నది మీరు ఇవ్వనప్పుడు మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా సరే అది వాళ్ళకి అవసరం లేదు. సో ఇక్కడ మీరు అందుకే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, దగ్గరగానే ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తిని మీరు అర్థం చేసుకొని ఉంటే ఎక్కడైనా సరే ఈ రిలేషన్షిప్ ఏదో ఒక రోజు వర్కౌట్ అవుతుంది. క్లియర్ కట్ గా నేను చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ అయితే మారుతుంది. ఈ రిలేషన్షిప్ లో చాలా చేంజెస్ వస్తాయి. బట్ మీరు కూడా కొంత మారాలి, మీరు కూడా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి. వన్స్ అర్థం చేసుకుంటేనే ఏదైనా అవుతుంది, అదైతే నేను చెప్పగలను. ఇక్కడ నాకు మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కొంచెం ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పను, కానీ వ్యక్తిని అర్థం చేసుకొని దాని ప్రకారం మూవ్ అవడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఏంటంటే ఇక్కడ అంటే అది కష్టము, మేమే ఎప్పుడు చేస్తున్నాం అనే ఫీలింగ్ మీకు ఉన్నా, ఈ రోజు మీరు చేసిన దాని ప్రకారం రేపు అనేది వాళ్ళు చేస్తారండి. రేపటి రోజు వాళ్ళు చేస్తారండి, అది చెయ్యాలి కూడా. ఎందుకంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ అలాంటిది, దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు, చాలా పాజిటివ్ గా ఉన్నాయి. బట్ నేను చెప్పిన సిచ్యువేషన్స్ గురించి అయితే కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. కొన్ని మీరు ఎండ్ చెయ్యాలండి, నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. మీ వైపు నుంచి కొన్ని చేంజెస్ రావాలి. మీలో కూడా నెగిటివిటీ ఉందండి. మీరు కూడా ఏంటంటే ఎక్కడో కానీ అంటే అంటే ఈ వ్యక్తికి ఎడిక్ట్ అయిపోవడం కానీ, ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో కొంత నెగిటివిటీ క్యారీ చేయడం కానీ, లైక్ డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి ఫీల్ అవుతున్నారు, అవి నాకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎండ్ అవ్వాలండి. ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి అనుకుంటే పాజిటివ్ థాట్ తోనే ఉండాలి. నెగిటివ్ థాట్ వచ్చింది అంటే అది సెకండ్ థాట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పాజిటివిటీకి అబ్సెషన్ కి డిఫరెన్స్ ఉందండి. ఈ వ్యక్తితో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకోవడం అది పాజిటివిటీ. బట్ ఈ వ్యక్తితో ఇలానే కనెక్ట్ అవ్వాలి, వీళ్ళు ఇలానే మీ మాట వినాలి, మీరు ఈ రకంగానే ఉండాలి అనుకోవడం అబ్సెషన్ లాంటిదండి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే కోడిపెండెన్సీ. సో ఆలోచించండి, వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారేమో, దానివల్ల కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. రిలేషన్షిప్ విషయంలో కరెక్ట్ గా ఇప్పటికైనా ప్లాన్ చేసుకోండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్స్ ప్రకారమే మీరు అవి ఫుల్ఫిల్ చేయడానికి చూడండి. బట్ మీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు తిరిగి ఇవ్వాలి అంటే, వాళ్ళు అడగకపోయినప్పుడు మీరు ఇవ్వడం కూడా వేస్ట్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సరే గుడ్ థింగ్స్ చేస్తే ఓకే, అది ఏదో ఒక వేలో వాళ్ళకి గుర్తు చేయండి, డైరెక్ట్ గా అన్నయ్యడం కాకుండా. ఒకవేళ మీరు ఏమైనా బ్యాడ్ థింగ్స్ చేస్తే అది కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఎందుకంటే ఈ కార్డ్ ప్రకారం మీలో కూడా ట్రాన్స్ఫార్మేషన్స్ రావాలి అని యూనివర్స్ చెప్తుంది. ఆ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి మీకు కొంత అన్కంఫర్టబుల్ గానే అనిపిస్తే, ఒకవేళ అంటే ఈ వ్యక్తికి దూరంగా ఉంటే మంచిదే. సో అలా దూరంగా ఉండే సిచ్యువేషన్ లో ఏంటంటే, మీలో ఏమైనా సరే మిస్టేక్స్ ఉన్నా, మీరు ఏమైనా సరే కొంతవరకు అంటే నెగిటివిటీ క్యారీ చేస్తున్నా, దాన్ని చేంజ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఇంపార్టెంటే, అది మీ వర్క్ కాదు. బట్ మీ విషయంలో మాత్రం మీలో కూడా ట్రాన్స్ఫార్మేషన్స్ రావాలండి. పర్టికులర్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీరు మారాల్సిన అవసరం ఉంది. మరి దీనికి నేను చెప్పేదేం లేదు, మీకు రెజోనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. బికాజ్ ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటే ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు మేమే ఎందుకు మారాలి, మేమే ఎందుకు ఎప్పుడు చెయ్యాలని అడుగుతుంటారు. సో రీడింగ్ చూస్తుంది మీరే కాబట్టి యూనివర్స్ మీకే గైడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తులు చూసారనుకోండి, వాళ్ళు కూడా కార్డ్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆ రకంగా రావడం, వాళ్ళకి ఏదో ఒక రకంగా గైడెన్స్ ఉంటుందండి. సో ఇది మీ గైడెన్స్ కాబట్టి మీకు రెజోనేట్ అయితే ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, లేకపోతే మీ ఇష్టమే అది. బట్ ఏదైనా సరే మీలో ఉన్నది మీరు కరెక్ట్ చేసుకుంటే ఎదుటి వ్యక్తిని మీరు కరెక్ట్ చేయడానికి మీకు హై ఛాన్సెస్ అనేవి వస్తాయి. యూనివర్స్ అలాంటి ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కరెక్ట్ గా ఉంటారో, కరెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తుంటారో, అలాంటి వాళ్ళకి యూనివర్స్ మళ్ళీ మళ్ళీ కూడా ఛాన్సెస్ అనేవి ఇస్తుందండి. సో మీరేంటంటే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఆలోచించండి దీనికోసం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎమ్తిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు
మీ వ్యక్తికి ఇప్పుడు మీరు దూరంగా ఉంటే ఏమవుతుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ మనసులో మాటలు ఏంటంటే మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నారండి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొన్ని ఫీల్ అవుతున్నారు. బట్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది కానీ ఎందుకో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆ చెప్పలేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే కంటిన్యూస్‌గా డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో మీరేంటంటే ప్రయత్నం చేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు ఫేస్ చేయాల్సిన స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. బట్ సమ్‌హౌ మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటుంది మీరు చేయలేకపోతున్నారు. సో ఈ టైంలోనేంటంటే మీరు ఖచ్చితంగా చాయిస్ చేసుకోవాలండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడి కొంత బ్రేక్ తీసుకోవడం అయినా చెయ్యాలి. లేకపోతే మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ప్రకారం అయినా సరే మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా మీరు ఈ వ్యక్తికి దూరంగా ఉండండి అనే చెప్పట్లేదు. బికాజ్ ఎందుకంటే మీ ఫీలింగ్స్ కానీ మీ థాట్స్ కానీ మీరు కరెక్ట్ గా ఈ వ్యక్తితో షేర్ చేసుకోలేకపోతున్నారు. ఆ పాయింట్ దగ్గర మీరు భయపడుతున్నారు. సో అది లేనప్పుడు మీరు ఈ వ్యక్తికి ఏ కారణం చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. మెయిన్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి విషయంలో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి అది ఓకే. అది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది వాళ్ళకి తెలీదండి. సో మీరేంటంటే ఇక్కడ చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎయిదర్ ఆ వ్యక్తితో మాట్లాడాలా? మాట్లాడకూడదా? మాట్లాడకపోతే పని జరగదు. ఖచ్చితంగా మాట్లాడాలి. కాకపోతే మీరేంటంటే సిట్యుయేషన్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూసి మాట్లాడకూడదండి. న్యూట్రల్ గా మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలనుకున్నా అది మీ పెయిన్ అనేటట్టు మీరు మాట్లాడొచ్చు. బట్ ఆ వ్యక్తికి ఇలానే అంటే కన్వే చేయాలి అనే అలా కాకుండా కొంత మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిదండి. దీనివల్ల మీరు కూడా ఎమోషనల్ గా కొంత స్ట్రెస్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నానండి. ఆ వ్యక్తితో మీరు మాట్లాడిన తర్వాత మేబీ మీరు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తికి అర్థమైతే మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇక్కడ నేను క్లియర్ కట్ గా ఒకటే చెప్తాను. ఒకవేళ మీరు మాట్లాడేసి బ్రేక్ తీసుకున్న వ్యక్తి కొంతకాలం ఆలోచిస్తారు. ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతారని అనుకోవడానికి లేదు. బట్ మీ ప్రెజెన్స్ లో వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో అది వాళ్ళకి అర్థం అవ్వచ్చండి. దానివల్ల వాళ్ళు మళ్ళీ థింక్ చేయడం కానీ, వాళ్ళలో కొంత ఇన్సెక్యూరిటీస్ రావడం కానీ, ఎక్కడ మీరు దూరం అయిపోతారో నిజంగానే అంటే ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి రావడం కానీ ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక లవ్ రిలేషన్‌షిప్పే అవ్వాలని ఏం లేదు. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే స్టిల్ అంటే మిస్ అవుతారండి. మిమ్మల్ని ఖచ్చితంగా డీప్‌గా మిస్ అవ్వడమే కాకుండా కొంత ఎమోషనల్ అవ్వడం, ఆ పాయింట్ దగ్గర మీకోసం ఆలోచించడం లాంటి ప్రయత్నాలైతే చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా అది జరగదు కానీ బట్ ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళే వస్తారండి. వాళ్ళే మీకు ఆన్సర్స్ ఇస్తారు. అది కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇవన్నీ చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటారో మీరు మాట్లాడే మాటల్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తాయో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా ట్రై చేస్తారండి మీకు కనెక్ట్ అవ్వడానికి. కానీ ఇక్కడ ఏ మాటలు లేకుండా ఏదో దూరంగా ఉండాలి అనుకుంటే మాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఆన్సర్స్ అయితే తెలియవు. మేబీ వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వచ్చు. బట్ మీరు ఎందుకు వెళ్ళిపోయారో తెలియనప్పుడు అక్కడ మీ సెల్ఫిష్నెస్ కూడా పోర్ట్రే అవ్వచ్చండి. మీరే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యారు అన్నట్టు కూడా పోర్ట్రే అవ్వచ్చు. సో అందుకే ఇక్కడ ఏంటంటే దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు రీజన్ కూడా చెప్పేసి దూరంగా ఉంటే మంచిది. లేదు మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అంటే దూరంగా ఉండాల్సిన అవసరమే లేదు. బట్ ఏదైనా సరే వాళ్ళకి కొంత టైం ఇవ్వడం అయితే మంచిది. ఎందుకంటే మీ వాల్యూ కానీ మీ వర్త్ కానీ బాగా తెలుసుకుంటారండి. దీనివల్ల చాలా డిఫరెన్స్ కూడా మీ రిలేషన్‌షిప్ లో వస్తుంది అని చెప్పొచ్చు. పర్టిక్యులర్ గా మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తారో, లేకపోతే వాళ్ళలో ఏ చేంజెస్ కోసం అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారో, ఆ చేంజెస్ ని మీరేంటంటే కొన్ని వీక్స్ లో చూడొచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. వీక్స్ టైంలోనే చూస్తారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుందండి. మీరిక్కడ ఏ పెయిన్ పడ్డారు, మీరసలు ఏం చెప్పాలనుకున్నారు, మీరు ఎంత ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది. అయితే మీరు వాళ్ళ పక్కనే ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వచ్చు కానీ, వాళ్ళేంటంటే అదొక ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతారండి అంతే. బట్ మీ పెయిన్‌ని అర్థం చేసుకోరు. సో, ఇక్కడ మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇది మ్యాండేటరీ అని కాదు కానీ, ఆ వ్యక్తి మైండ్ సెట్ బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు బట్టి మీరిక్కడ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇమ్మీడియేట్ గా కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, కొంత మీరు ఆలోచించుకోండి. బట్ ఏదైనా సరే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేటప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి క్లియర్ కట్ గా కనిపించేలా ఉండాలండి. మీరు మెయిన్ ఏంటంటే
కరెక్ట్ గా థింక్ చేస్తున్నారు, కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఇలా చేయడానికి రీజన్ ఉంది అన్నట్టుగా పోర్ట్రే అయితే బాగుంటుందండి. ఏదైనా సరే నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అదేంటంటే ఈ వ్యక్తి పర్టికులర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాయిసెస్ చేసుకోవడం అనేది మీకు కొంచెం కష్టంగా ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడము అనేది మీకు అంత సేఫ్ కాదేమో అని అనిపిస్తుంటది. వాళ్ళు ఏంటంటే కొంత అంటే మీకు దూరం అవ్వడానికి అలవాటు పడిపోతారేమో అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చు కొంత ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలాగా. అవన్నీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ పాయింట్స్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆలోచిస్తారు. వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడ ఏం మిస్ అవుతున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా అర్థం అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే థింగ్స్ అనేవి బెటర్ వేలో షేప్ అవ్వడానికి ఇది ఒక ఛాన్స్ అండి. సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి ఒకవేళ అలా దూరంగా ఉండి థింగ్స్ కొంత వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఎమోషన్స్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే మెంటల్ గా ఒక స్ట్రాంగ్ పర్సన్ లా ఎవాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మీలో కూడా అంటే కొన్ని అంటే చేంజెస్ ఏ రకంగా రావాలి అంటే మీ పర్సనాలిటీ మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఇంట్రోవర్ట్ లాగా లేకపోతే మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా క్లోజ్డ్ పర్సన్ లాగా ఉండకూడదండి. ఓపెన్ పర్సన్ లాగా ఓపెన్ కాన్వర్సేషన్స్ చేసేటట్టుగా స్ట్రాంగ్ గా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా మీరు ఏంటంటే మార్చుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. గతంలోని ఫేస్ చేశారు అండ్ ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తున్నారు. అసలు మీకు అర్థం అవ్వట్లేదు ఈ ఎఫర్ట్స్ అనేవి వర్తి అయినా, ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అని ఎక్కడో కానీ చిన్న హోప్ ఉంది. మేబీ ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుందేమో, ఈ వ్యక్తికి ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం అవుతుందేమో అని. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అలాంటివి. బట్ స్టిల్ అంటే ఎక్కడా కూడా మీకు హోప్ కనిపించట్లేదండి. ఇవన్నీ ఆలోచిస్తుంటే మీలో ఆ నెగిటివిటీ ఎక్కువగా ఉంది కానీ పాజిటివ్ ఫీలింగ్ రావట్లేదు. మీకేమనిపిస్తుందంటే ఇంతవరకు మారని వ్యక్తి ఇప్పుడేం మారుతారని అనిపిస్తుంది. సో ఇంతవరకు మీరు ప్రయత్నాలు చేశారు, అప్పుడే వాళ్ళకి మీరేంటో అర్థం కాలేదు, ఇప్పుడు ఇంకేం అర్థం అవుతుంది అనే ఫీలింగ్ ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్ గా వస్తుందండి. దీనివల్ల మీ థాట్స్ ఏంటంటే స్టేబుల్ గా ఉండట్లేదు. అంటే వ్యక్తి కావాలి, వ్యక్తి అంటే ఇంట్రెస్ట్ ఉంది, వ్యక్తితో అంటే ట్రావెల్ అవ్వాలి అనే ఫీలింగ్ కూడా ఉంది కానీ బట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేదే మీకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను చెప్పాను కదా, అంటే ఇప్పటి వరకు ఎఫర్ట్స్ పెట్టారు, ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు, ఇప్పటి వరకు చేస్తేనే ఏం జరగలేదు. సో ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాని వల్లనేమో గ్యాప్ వస్తే ఇంకా ఎక్కువైపోతుందేమో డిఫరెన్సెస్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు చెప్పాల్సింది కరెక్ట్ గా కన్వే చేసి మీరు సైడ్ అయితే మాత్రం ఈ రిలేషన్షిప్ కి హోప్ ఉంటుందండి. ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. యూనివర్స్ ఏంటంటే మీకు ఒక ఛాన్స్ ఇస్తుందండి. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఈ వ్యక్తి విషయంలో అంత ఈజీగా మీ దగ్గర నుంచి ఈ ఛాన్స్ అయితే తీసుకోదు. కొంతవరకు మీకు ఛాన్స్ ఇస్తుంది అండ్ మీరు కూడా కొన్ని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. బట్ మీరు ఏంటంటే ఎక్కువ ఇంట్రోవర్ట్ వైబ్స్ ఇస్తున్నారు నాకు మీ కార్డ్స్ ద్వారా. అంటే ఈ వ్యక్తితో ఎక్కువ ఏమీ ఇంటరాక్ట్ అవ్వకుండా మీ వైపు నుంచి మీరు ఏదో చిన్న హోప్ తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అయితే ఈ రిలేషన్షిప్ లో పనికి రాదండి. అలా ఉంటే అసలు థింగ్స్ అనేవి మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వవు అని చెప్పొచ్చు. కొంచెం మారడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి మీరు అనుకున్నట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, కానీ మీకు ఆ హోప్ లేదు ఇప్పుడు సిచ్యువేషన్ లో. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్కడే స్టక్ అయిపోయారు. మీరు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవట్లేదు, ప్రాపర్ గా మాట్లాడట్లేదు, ప్రాపర్ గా స్టాండ్ తీసుకోవట్లేదు. ఎఫర్ట్స్ పెట్టడం ఇన్ ద సెన్స్ మీ లవ్ ని చూపించాలనుకోవడం లేకపోతే ఆ వ్యక్తి కోసం మీరు ఏదో చేయడం ఇదంతా ఓకే. బట్ అదొక్కటి ఈ రిలేషన్షిప్ కి సరిపోదండి. అట్లీస్ట్ ఆ వ్యక్తికి ఏంటంటే మీకు ఇష్టం ఉంది కాబట్టి ఇవంతా కూడా జరుగుతుంది అంటే వాళ్ళు డిజర్వ్ చేసే ప్రతిదీ మీరు ఇస్తున్నారు అనే క్లారిటీ అయినా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో ఆ రకంగా ఇవ్వాలి అంటే కొంత మీరు మాట్లాడాలండి. మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. వన్స్ కమ్యూనికేట్ చేసుకొని కొంత గ్యాప్ వస్తే మాత్రం రిలేషన్షిప్ బెటర్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ముందు కంటే కూడా బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మరీ ఎక్కువ కాంప్లికేట్ అయిపోయి ఇంకా ఇంకా దీన్ని అలా ల్యాగ్ చేసే బదులు కొంత ఇప్పుడే ఏదో ఒకటి సెట్ చేయడం అయితే మంచిదండి. సో ఆలోచించండి, మీకేమైనా సరే ఇక్కడ ఒక హోప్ అనేది అయితే కనిపించవచ్చు. మాట్లాడి అయితే చూడండి, అది మాత్రం ఇంపార్టెంట్.
సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.